అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేస్తుంది మరో చికెన్ పులావ్ రెసిపీ అండి. దాని పేరు ఖుష్బూదార్ చికెన్ ఎక్ని పులావ్ అండి. దీనికి కావాల్సింది చికెన్ 1 kg. నేను 5 మెంబర్స్ క్వాంటిటీ చెప్తున్నాను. టమాటాలు మీడియం సైజు 3 తీసుకున్నాను. ఇలా స్లైస్లా కట్ చేసుకోవాలి. 1 కప్ దాకా కర్డ్, నా కారం తగ్గట్టు 8 to 9 గ్రీన్ చిల్లీస్ తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. జీరా 1/2 టేబుల్ స్పూన్, ఇలాచీస్ గ్రీన్ ఇలాచీస్ ఒక 3, బ్లాక్ ఫ్లవర్ చిన్న ముక్క, దాల్చిన చెక్క 1 ఇంచు దాకా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ లీవ్స్ 3. ఇది పౌడర్ చేసుకోవాలండి. గ్రీన్ సోప్ 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నట్మగ్ చిన్న ముక్క, మిరియాలు 8 to 10 తీసుకున్నాను, రెడ్ ఫ్లవర్ చిన్న ముక్క. ఇవన్నీ కలిపి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడంత, ఆనియన్స్ ముందుగా ఒక 3 మీడియం ఆనియన్స్ తీసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక 1/2 ఉల్లిపాయలని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇలాచీస్, బ్లాక్ ఫ్లవర్, జీరా వేసేసి ఒక 5 మినిట్స్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మన బాస్మతి రైస్ని వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ దాకా నానబెట్టి పక్కన పెట్టేసుకుందామండి. నేను 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. బిర్యానీ లీవ్స్ కూడా వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో టమాటా కూడా వేసేసి అవి బాగా మెత్తగా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. టమాటాస్ అన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. వేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ కర్డ్ వేసుకుంటున్నానండి. ఈ కర్డ్తో ఒక 40% మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 40% దాకా చికెన్ కుక్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అండి, ఇది దీంట్లో వేసేసి శుభ్రంగా ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. నేను బాస్మతి రైస్ 3 కప్స్ రైస్ తీసుకున్నానండి. 3 కప్స్ రైస్కి 4.5 గ్లాస్ వాటర్ వేసేసి బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా ఒక 30 మినిట్స్ నానబెట్టి ఉంచుకున్నాను బాస్మతి రైస్ని. అప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇది బాయిల్ అవుతున్నప్పుడు సగం బాయిల్ అవుతుంది కదండి, అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసేయాలి. మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఒక ప్లేట్ మూత పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవడమేనండి. వాటర్ వేసేసాం కదండి, అది బాయిల్ అవడం స్టార్ట్ అయ్యింది. ఉప్పు కూడా ఈ టైంలోనే చూసుకోవాలి సరిపోయిందో లేదో. సరిపోయింది. నేను ముందుగా చెప్పాను కదండి, ధనియాలు, గ్రీన్ సోమ్, నట్మగ్, మిరియాలు ఇవన్నీ అవి కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పౌడర్ లాగా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేద్దాం. ఇది విజిల్ తీసుకోమండి, డైరెక్ట్గా మనం 3 కప్స్కి 4.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, మనం అలా కుక్ చేసుకోవడమేనండి దీన్ని. చూడండి, పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే బాగా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. అంతేనండి, ఖుష్బూదార్ చికెన్ ఎక్ని పులావ్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.